రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నాకు కూడా అర్థం కాలేదమ్మా. నేను వాళ్ళకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడు విచారణకు పిలిచినా దేనికి పిలిచినా కూడా అడ్వకేట్కు అలౌ చేయాలనేది ఉన్నాయి. మరి వాళ్ళు కానూన్ తెలిసా తెలియకనా కూడా మమ్మల్ని అలౌ చేయలేదు. కానీ వాళ్ళకు ఏదో గౌరవం ఇచ్చి మేము పక్కకు వచ్చినాం తప్ప కొట్లాడ పెట్టుకుంటే. ఎందుకంటే అసలు ఖచ్చితంగా ఎవరిని పిలిచినా, ఏ విచారణ పిలిచినా, ఎప్పుడు పిలిచినా వాళ్ళతో అడ్వకేట్కు పోయేది. 1997లో డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో క్లియర్గా చెప్పింది గైడ్లైన్స్. మొన్నటి 2024లో జస్టిస్ బిఆర్ గవై జడ్జిమెంట్ ఉన్నది. ఇవన్నీ వాళ్ళకి మరి వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పలేం. వాళ్ళు మూర్ఖంగా ఒకటే మేము పంపించమని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మేము పెట్టుకోలేకుండా బయటకు వచ్చినాం. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా మరి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హరీష్ రావు పైన ఎలాంటి కేసు నమోదు చేయొద్దు అని చెప్పేసి. అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు విచారణ? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అది మాకు కూడా తెలియదమ్మా. ఎందుకంటే విచారణకు ఆ 243 క్రైమ్కు మనకు సంబంధమే లేదు అసలు. యాక్చువల్గా మన మీద కూడా ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది 1205. ఆ క్రైమ్ కూడా మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసినాము. హైకోర్టు క్లియర్గా ఆ క్వాష్ పిటిషన్ అలౌ చేస్తూ వాళ్ళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.